అంటే ఇది మీరు వినలేదేమో, అది చదివేస్తాను లాస్ట్ లో. అంటే ఏం చెప్తున్నారు? దైవ స్మరణ అనగా బ్రహ్మచింత అనే బీజము పెట్టి జీవకోట్లలో కరుణ అనే జలముతో పోషించి విషయ విరక్తి అనే వైరాగ్యముతో సంరక్షించుచూ వచ్చిన అదే స్వయముగా సమధమాదులనే పల్లవముల చేత, పల్లవములంటే చిన్న చిన్న కొమ్మలు, హృదయ వికాసము కొత్తగా వచ్చిన ఆకులు అనమాట. హృదయ వికాసము అనే పుష్పముతోనూ తురీయ విముక్తి అనే అవస్థ స్వయముగానే కలుగుచుండు. చెట్టు పెట్టి పెంచువారి ఎవరికైనాను ఇట్టి ఫలం కలుగుట ఈశ్వరుని అతి అయి ఉన్నది, ఈశ్వర నియతి అయి ఉన్నది. ఇక్కడికి ఆపుదామండి. ఇప్పుడు మీరు ఇంటరాక్షన్ కని చేద్దాం. చాలా బాగుంది ఇది కూడాను. అంటే ఇక్కడ మనకి ఆత్మతత్వం యొక్క ప్రాముఖ్యత, బాహ్య కర్మలు ఏమీ పనికిరావు దానికి అంటూ అవి చాలా ఎక్కువగా ఇందులో హైలైట్ చేస్తున్నారు. వసంతలత చెప్తావా? విన్నా. అదే ఆత్మయజ్ఞం అని వర్డ్ యూజ్ చేశారు. బాగున్నది. అంటే అదే బయట బాహ్య ప్రాపంచిక విషయాల గురించే మనం మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని అంతర్ముఖం చేయడం, ఆ లోపట విషయాలనేమో గురించి మనం విచారించడం అది చేయాలి. అప్పుడు నీకు అదే దానికి ఇప్పుడే మాట్లాడుతున్నారు కదా, కరుణ, తర్వాత ఇంకా విరక్తి. విరక్తి అంటే బాహ్య విషయాల మీద అనాసక్తి, వీటన్నిటి ఇంద్రియ నిగ్రహణ, వీటన్నిటితోని మనం దీన్ని చేసుకోవచ్చు. అప్పుడే అసలైనటువంటి విముక్తి, మనకు ఫ్రీడమ్ అనేది వస్తుంది. కానీ అదే ఇంకా చెప్పారు ఏదో మధ్యలో, యజ్ఞాలు కర్మలు వాటన్నిటినీ ఎక్కువ మనుషులు పట్టించుకుంటూ దానికే బంధీకృతులు అయిపోతున్నారు. దాని నుంచి బయటికి అంటే రెండు కూడా కర్మలు చేస్తున్నా, పూజలు అవి చేస్తున్నా సరే దైవజలం లేదు. ఏంటంటే మనకి నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏంటి? స్నానం చేయడం ఏమంటాం? నిత్య నైమిత్తిక కర్మలు అన్నారు. అవే కాకుండా మనం మధ్యలో చదివే పూజలు అవి కూడా చేయొచ్చు. అంటే చూడు, రూపంతో ఉండేటువంటి భగవంతుడిని పూజించి ఇక్కడ ఆయన మాత్రం ఈ చాప్టర్ లో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇలాంటి బాహ్య కర్మల వల్ల ఎప్పుడు ఆత్మతత్వాన్ని పొందలేమని చెప్పారు కదా. ఆత్మతత్వాన్ని పొందలేవు, కానీ అవి చెయ్యొద్దు అని అలా కాదు, అది కాదు. నువ్వేంటంటే నిత్య నైమిత్తిక కర్మ చెయ్యొద్దు అని ఇక్కడ చెప్పిన విషయంలో ఆయన వాడిన పదం ఒక్కసారి ఇదేంటో, నిత్య నైమిత్తిక కర్మలను వాడారు అక్కడ. అర్థమైందా? నిత్య నైమిత్తిక కర్మలు అంటే కర్మ చేసినా ఇక్కడ ఆయన మాత్రం పూజలు ఇవి వాటిని ప్రతి దగ్గర ఖండిస్తున్నారు. ఎందుకంటే బాహ్య కర్మల వల్ల మీకు ఏమీ కూడా ఆత్మతత్వం రాదు. ఎన్ని యజ్ఞాదులు చేసినా దాని వల్ల మీకు ఆత్మతత్వం ఏమి, అయితే మిగతా ఆత్మతత్వం లేనప్పుడు జీవితానికి విలువే లేదని చెప్పినప్పుడు అవి చెయ్యని ఎలా అంటారు ఆయన? చెయ్యొద్దు అనలేదు, చెయ్యి అనలేదు, ఏం అనలేదు ఆయన. వాటిని చెయ్యొద్దు అని అనడంలో అవి పట్టుకుని వేలాడితే మీకు అది రాదు అంటే అర్థం ఏమిటి? అప్పుడు చూడు, త్రిపుర రహస్యంలో కూడా పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదని అంటే అందరూ విలువిల్లాడిపోయారు. వాటి వల్ల ఆత్మజ్ఞానం రాదు. మనకి తోచక ఏవో మా నాన్నగారు అన్నట్టుగా ఇంట్లో లక్క పిడతలతో ఆడుకోవచ్చు కదా అనేవారు. అంతే, మనం ఫలితం ఆశించి చేసేది కర్మ బంధిస్తుంది మనని. అవును అవును, అది కరెక్ట్. అలా అని అంటే ఏమి లేకుండా ఎక్కడా చెప్పలేదమ్మా. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి మనం వాటిని పట్టుకుంటున్నాం. ఎక్కడ జ్ఞానులు ఎవరు, సద్జ్ఞానులు ఎవరు ఆ కర్మలు చేయమని చెప్పరు. నువ్వు కావాలంటే మళ్ళీ నేను చదువుతాను. అంటే నాకు అది మధ్యలో ఆ నిత్య నైమిత్తిక కర్మలు అనగానే నీకు అలా అర్థమైనది. చూడు, ఇది అనన్యమైన దైవభక్తి చేతను, జీవ కారుణ్యము చేతను, విషయ విరక్తి చేతను మనుష్య మాత్రులందరికీ కలుగును, సందేహం లేదు. ఇంతకంటే ముందు ఏం చెప్తున్నారు? గృహస్థ చూడు ఏంటంటే స్టార్టింగ్ సంసార ఇదియేగాక సంసారం యొక్క వాస్తవ స్థితిలో ఇటులుండగా సంసారము నిత్యమని, శుచి అని, సుఖరూపమని, ఉపాదేయమని తలంచుట చిత్తదోషమని తెలియవలేను.
సంసార యాథార్థ్యము ఉమ్, తెలిసిన పిమ్మట సంసార విషయం నందు విరక్తి జనించును. విరక్తి పుట్టిన పిదప నిత్యమై శుద్ధమై పరమానంద రూపంపైన ముక్తి అందించగలుగును. అది ఒకటి. ఇంకా ముందు కూడా ఎక్కడా అలా చెప్పలేదు. నువ్వు వినడంలో నువ్వు అలా ట్రాన్స్లేట్ చేసుకున్నావు. ఉమ్, ఎందుకంటే సత్పురుషులు, ఉమ్. అసత్ జ్ఞానం, అచ్చా. ఆత్మజ్ఞాన స్థితులైన ఎవ్వరూ కూడా అటువంటి కర్మలు చేయమని చెప్పరు. అంటే అసలు కర్మలు వద్దే వద్దని అంటే మనం ఏదో బాహ్య అలవాటై చేసుకుంటాం. ఆ కర్మలు కాదు, మరి రోజు ఇంట్లో వంట వండుకోవాలి అవన్నీ చేసినప్పుడు కూడా వాటిని నిష్కామత్వంతో చేయమన్నారు. ఆహా. ఉమ్. నిష్కామత్వం అంటే అంటే అటాచ్మెంట్ లేకుండా చెయ్యడం అనేటువంటి చేయడం కోసం చేస్తున్నాం డ్యూటీ లాగా. ఇక్కడ ఒక్కసారి విను. అంటే నువ్వు మొదట బాగా వినట్లేదు. అజ్ఞానం చేత కల్పించబడిన కర్తృత్వ భోక్తృత్వాది అభిమానమును నిమిత్తముగా చేసుకుని ప్రవర్తించుచున్నందున కర్మ అవిద్య అనంబడు. కర్తృత్వాది సర్వాభిమాన శూన్యమైన అకల్పితమైన పరమార్థ వస్తువును అవలంబించి ప్రవర్తించుచున్నందున జ్ఞానము విద్య అనబడును. ఇట్టి కర్మ జ్ఞానములు స్వభావము చేతనే పరస్పర విరుద్ధములైనందున సూర్యుడు అంధకారము, ఆయన ఎంత స్ట్రెస్ చేస్తున్నారు బాహ్య కర్మలకి దీనికి ఉన్న తేడా. ఏ, ఈ రెండు ఒక చోట చేయి ఉండనటుల సముచ్చయమును పొంద నేరం అని అక్కడ కూడా చెప్పారు. అంటే ఈ బాహ్య కర్మల్లోనే మునిగిపోతే వాళ్ళకి ఏమీ కూడా అసలైన స్థితి రాదు. అలాగ మొదటి నుంచి ప్రతి దగ్గర ఖండిస్తున్నారు ఆయన. మనకి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మాకైతే అలవాటు లేవు. చిన్నప్పటి నుంచి పూజ చేయి అంటే మనం పూజ చేయడం అనే దానికి అది అలవాటైపోయింది మనస్సుకి. ఎందుకంటే మనకు అలవాటైపోయింది వదలం. ఆ వదలలేక జస్టిఫై చేయాలని కోరుకుంటాం. నేను చేస్తున్నది రైటే అని. ఎందుకు రైటు అంటే నీ వరకు రైటే అజ్ఞానం ఉన్నంత వరకు. కానీ అవిద్య లేకపోయినప్పుడు అటువంటి అవిద్యను వదలడానికి ఆ కర్మలు పనిచేయవు. అది కూడా చెప్పారు. ఎన్నాళ్ళు చేసినా అవిద్య నుంచి బయటపడలేము. ఇప్పుడు చూడు, ఎన్నాళ్ళు పూజలు చేసినా వాళ్ళ అహంకారం పోదు. వాళ్ళకి ఏంటంటే లోపల ఏ రకమైనటువంటి మనసు యొక్క పవిత్రత ఉండటం లేదు. ఎందుకుంటుంది? కానీ అంటే ఇప్పుడు అది నిజమే, దానివల్ల జ్ఞానం మాత్రం రాదు. కానీ అలవాటుగా ఫోటో దగ్గర పువ్వు పెట్టడం అనేది ఒక అలవాటు అయిపోతూ ఉంటుంది. ఆ అలవాటు నుంచి అలవాటు బయట అయిపోయిందని నీకు అలవాటుల్లో ఉండాలి. ఇప్పుడు మనకి ఎన్నో అలవాట్లు, ఆ అలవాట్లని మనం జ్ఞానంతో బాగు చేసుకుంటున్నాం కదా. తర్వాత యోగ వాసిష్టంలో ఒక విగ్రహంగా చూడడం పాపం అని చెప్పలేదా శివుడు? అయినా నాకు అలవాటు గనక శివుడు తెస్తే ఎవడు చెప్తేనేంటి, నేను నాకు అలవాటు గనక చేస్తాననడం అవిద్య, మూర్ఖత్వం కాదా? అయితే ఇప్పుడు అది మనం అవన్నీ మానేయాలంటావు కదా. మానేయాలి కాదు, జ్ఞానం వస్తే డ్రాప్ అయిపోతాయి. చేయకపోయినా ఏమీ ఉండదు దానివల్ల. ఎందుకంటే నీ హృదయంతో కనెక్ట్ చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. అవును, అది నిజమే. అక్కడ బయట నిన్నవన్నీ అక్కడ ఏదో హారతి పెట్టేసి ఓ స్తోత్రం చదివేసి అక్కడ ఎవరో రాసిన స్తోత్రం చదివి ఓ గంట కూర్చుని పువ్వులు విసిరేస్తే అది పూజ అంటావా? అలాగా అంత పెద్దదిగా కాదు. కానీ ఏదో ఒక రకంగా ఓ దీపం వెలిగించి ఒక పువ్వు పెట్టడం అనేది నువ్వు దీపం అలవాటు అయిపోయింది. వెలిగించేవు, ఏమిటి అయింది దానివల్ల? నేనేదో పరిశుద్ధం అయిపోయానన్న భ్రాంతి వస్తుంది తప్ప అంత డీప్గా మనం చూసుకోవడానికి ఇష్టం ఉండదు మనకి. మా నాన్నగారు ఏమనేవారు, ఆ లక్క పిడతలతో ఆడుకోవచ్చు కదా వీటితో ఆడుకునే బదులు అన్నారు. అవునవును. అవును. అందుకని కానీ ఆత్మజ్ఞానులు ఒక్కసారి ఎవరు కూడా, ఒక్కసారి విను. అయితే చెప్పిన వాళ్ళు ఉంటారు, కానీ ఆత్మజ్ఞానులు సద్గురువులు ఎవరు అది చెప్పరు, దాన్ని ఎంకరేజ్ చేయరు. అవును. నాకు అలవాటు గనక నేను దాన్ని జస్టిఫై చేసుకుంటాను, నేను చేసిన పని రైట్ అని. కానీ శాస్త్రం ఎక్కడా దాన్ని జస్టిఫై చేయట్లేదు. అందుకే తత్వ విధానంద గారు కూడా అలాంటివి ఖండిస్తూ ఉంటే పీఠాధిపతులు అడ్డితే ఆయన ఏం చెప్పారు, శాస్త్ర విరుద్ధంగా నేనేం చెప్పట్లేదు, శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నానన్నారు. శాస్త్రం ఏం చెప్తోంది, ఆత్మతత్వాన్ని తెలుసుకో. కృష్ణమూర్తి గారు అయితే అది ప్రైమరీ విషయం అంటున్నారు. ముందు ఆత్మతత్వం తెలుసుకుని జీవిస్తే ఆ జీవితం బాగుంటుంది.
ఉమ్. అంటే పూర్తి అది ఆస్తికులుగా ఇక్కడే జీవించాం. ఇక్కడే కొంచెం ఇది వచ్చేస్తుంది. అంటే అది అలవాటు కింద గబగబా స్నానం చేసుకుని ఆ దేవుడి దగ్గర కొంచెం దీపం పెట్టి ఓ పువ్వు అలా పెట్టడం కాదు అనేది అది వసంతలత, అలవాటు నువ్వు అయిపోయింది. ఏం చేస్తున్నావు అంటే అది లేకుండా ఉండడం నీకు అనేది అలవాటైన దాన్ని జస్టిఫై చేస్తున్నావు. నువ్వే కాదు, మాక్సిమం పీపుల్. కానీ అవేర్నెస్ తో చూడు, అలాంటప్పుడు నాకేం అవేర్నెస్ జరుగుతోంది? దాని వల్ల జ్ఞానం ఏమి రాదు. దాని వల్ల జ్ఞానం ఏమి రాదు. అది జ్ఞానం నాకు రాదు, బాధపడుతుంది. మనశుద్ధి రాదు, నేనేదో సిద్ధైపోయానన్న భ్రాంతి వస్తుంది అంతే. మనస్సులో అహంకారం పోదు, లంపటాలు పోవు, దేని విషయాసక్తి పోదు. ఉమ్. అవునా, పోదు, అది తెలుసు. అది కానీ ఎలాగ నేనేదో ఎందుకంటే ఆ శుద్ధంగా తర్వాత మళ్ళీ నార్మల్. ఉన్నాననే ఒక భ్రాంతి వస్తుంది. అది భ్రాంతి. శరీర శుద్ధి అయింది, శరీర శుద్ధితో నేను శుద్ధం అయిపోయానని భ్రమిస్తే ఎలాగా? మనం జ్ఞానంతో చూడాలి, మనం చేసే యాక్టివిటీస్ లో ఎంతవరకు ఏం జరుగుతోందని, అవేర్నెస్ తో, ఎరుకతో. ఎవరో చెప్పారనే కాదు, మనంతటి మనం చూడగలగాలి. అంటే ఒకటి నేను చెప్పనా, ఆ సత్య తపన ఉన్న వ్యక్తులకి ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. వీటిలో ఉన్న ఇమ్మెచ్యూరిటీ అవగాహనలోకి వచ్చేస్తుంది. అది తక్కువ ఉందనుకో, ఆ ఇమ్మెచ్యూరిటీ అంత వేగంగా అవగాహనకి రాదు. తీవ్రమైన తపన ఉంటే షార్ట్ టైంలోనే అవగాహన వచ్చేస్తుంది. పర్వాలేదులే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనే ఉదాసీనత ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని జస్టిఫై చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు పర్వాలేదులే, నాకు ఆ చవకైనా సరే, ఆ 200 రూపాయల భూమి అంటే 10 వందలాది మంది లైన్లు కట్టేస్తారు. ఇహలోక విషయానికి చూపించే ఆసక్తి అసలు దానికి చూపెట్టరు. అక్కడ పర్వాలేదులే అనుకోరు. అంటే ఏంటి, ఇహలోక వస్తువులే ముఖ్యమైపోయి. అది అది మనం చేసినా ఎవరు చేసినా అంత నిష్పక్షపాతంగా చూడగలగాలి మనం. అంటే మనం ప్రతి నిత్యం ఎరుకతో మన పనులు చూసుకుంటూ ఉంటే అవసరం లేనివి డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, ఇల్లు ఎప్పుడు ఏం చెత్తగా ఉందో తీసి పడేస్తున్నారు. ఆ ఇల్లులో చెత్త తీసి పడేస్తాం, కానీ మనసులో చెత్తను తీయాలిగా. అది కనుక నాకేది అలవాటో దాన్ని జస్టిఫై చేసుకోవడం కాదు, అది ఎంతవరకు నాకు దాని ఏ సోకాళ్ళు ఏం జరుగుతోంది అని చూడగలగాలి. ఎవరో చెప్పారని మైండ్లో పెట్టుకోకుండా మనంతటి మనం చూడగలిగినప్పుడు మనకు అవగాహన, అంటే అవేర్నెస్ రావాలి. అందులో సంవత్సరాలు ఇలా కూర్చున్నా నాకేమి అవ్వట్లే. అదే కదా, 100 సంవత్సరాలు ధ్యానం చేసిన వ్యక్తికి కూడా మళ్ళీ పునరపి జననం పునరపి మననం విచారణ చేస్తే గాని అని త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు చెప్తారు. అందుకే ఏ ప్రక్రియ వల్ల కాదు. అయితే ఈ నిరంతరం ఆ తపన ఉన్నప్పుడు ఆ గైడెన్స్, అందులో అలాంటి వాటిల్లోనే ఆనందం వస్తుంది. ఇంద్రియ మనో నిగ్రహాల్లో ఆనందం, అటువంటి విషయాల్లో. ఆ తర్వాత సహనం, ఆ తర్వాత దానం. ఆ దానం ఎందుకని, నాలో ఉన్నది అందరిలో ఉన్నది అదే అని తెలిసిన తర్వాత అది నాకే ఉంచుకోవాలన్న తపన రాదు. అవును. వాళ్ళ కడుపు నిండితే అది నాకు కూడా ఆనందమే అని, అంటే అని ఫీల్ అవుతాం మనం. అందుకని అక్కడ పరభావం కూడా డిజాల్వ్ అయిపోతుంది జ్ఞానం వల్ల. మాధురి గారు, మీరు వచ్చారు లేటుగానేనా? నమస్తే అండి. నమస్తే. మాధురి గారు అమెరికా నుంచి కృష్ణమూర్తి తత్వాన్ని ఇంటిల్లిపాది బాగా వాళ్ళ మాటల్లో వాటిలో స్టడీ చేసి అదే దీంట్లో ఉంటారు. భార్య, భర్త, పిల్లలు అందరూ అబ్బాయిలు, వాళ్ళకి 2 అబ్బాయిలు. చెప్పండి, ఎవరు హ్యాండ్ రైస్ చేశారు? మాధురి గారా? ఓకే, మిస్టేక్ అండి. చెప్పండి. ఎలాగా పోతుందో ఇది. మీరు మొదటి నుంచి వినలేదు, కానీ ఇతను కూడా చాలా బాగా చెప్పారు, మలయాళ స్వామి గారు.
అంటే ఓ అవునండి. ఆహా. ఇప్పుడు మీకైతే తెలిసిపోతుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ అందులోకి వచ్చారు, మీ అబ్బాయి పెద్దవాడును. అందువల్ల ఆ, అంటే ఏది అవసరం లేని ప్రక్రియ ఇది నాకేమి చాలా అన్నది మీకు బాగా తెలుస్తుంది. చెప్పారండి. బాగా చెప్పారు. కరెక్ట్ అండి. బికాస్ అది ఆఫ్ అది అంటే అవేర్నెస్. చెప్పండి. ఆటోమేటిక్ గా అవన్నీ స్లోగా వెళ్ళిపోతానే ఉన్నాయి. చాలా వెళ్ళిపోతానే ఉన్నాయి అసలు. డ్రాప్ అయిపోతున్నాయి. మనం మనం చేసేది ఏం లేదు, అయ్యే పోతా ఉంటాయి. అన్నెసెసరీ అది అన్ని వెళ్ళిపోతా ఉంటాయి. ఇది ఒక్కటే మిగులుతుంది చివరికి వచ్చేసరికి. పండు పరిపక్వం అయ్యాక కింద పడిపోతున్నట్టుగా అవన్నీ డ్రాప్ అయిపోతాయి. అవును, అవును. అసలైనటువంటి తత్వం కానీ ఇది దాని మీద తప్ప ఆసక్తి వస్తే ఇది తప్ప ఏమి లేదని అర్థమైపోతుంది. అది హ్మ్. ఏ ఇంట్రెస్ట్, ఏ ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. కరెక్ట్. బట్ హ్యాపీగానే ఉంటాం. చాలా హ్యాపీగా అండి. అంటే రిలేషన్స్ కానీ ప్రతి మనిషితోటి హ్మ్, అంటే మనతో మనకి ప్రపంచంతోటి ఎక్కడ విభేదం లేదు, ఎక్కడ డివిజన్ లేదు. ఆహ్, అన్నిటితో మమేకమై దేని మీద భయం లేదు. రేపటి గురించి చింత, ఆలోచన లేదు. కరెక్ట్. ఏదీ లేదు. అది ఏదుందో అదే ఉంది. ఏది ఉండాలో అది ఉంటుంది. అంతే. అంతే. చాలా బావున్నాయి. బ్యూటిఫుల్‌గా ఉంది రిలేషన్స్ అన్నీ గూడా. ఉమ్. అప్పుడు రిలేషన్స్ హ్మ్. అన్ని చాలా బాగుంటాయి. అప్పుడు నా వాళ్ళు చాలా అన్నది ఉండదు. బావుంటాయండి. పరాయి వాళ్ళు హ్మ్. నా వాళ్ళలాగే ఉంటాం, మన వాళ్ళని అంతలా అనే తేడా అసలు ఉండదు అక్కడ. హ్మ్. అవునండి. చాలా. అసలు ఉన్న వాళ్ళతో గూడా ఇప్పుడు అంటే పిల్లలతో అయినా, హస్బెండ్‌తో అయినా, పేరెంట్స్ అయినా ఎవ్వరైనా గూడా చాలా ఏది ఎలా చెప్పాలో ట్రూత్ చెప్తే ఎవ్వరికీ ఏమి నొప్పించటం అనేది ఉండదు. అది నిజం మీద ఉన్నప్పుడు. అంటే నొప్పించినా ట్రూతే చెప్తూ ఉంటారు. అది నొప్పించడం అనేది ఆ అంతే. ట్రూత్‌కి ఉండదు కానీ. అంటే అది కూడా అర్థం చేసుకొని చెప్తాను చెప్పేటప్పుడు. ఉమ్. ఇక్కడేమన్నా బాధ అవుతదేమో గానీ, ఇగో ఇది నిజం, ఇది చూడాలి ఇక్కడ మనం అనేది వస్తది. ఉమ్. ఇప్పుడు ఆనాడు మలయాళ స్వామి ఇలా చెప్పకపోతే మనకు ఎలా తెలుసును? ఆయన ఏం హ్మ్. చెప్తున్నారు, ఈ బాహ్య కర్మలు ఎన్నాళ్ళు చేసినా వీటి వల్ల ఆత్మతత్వం రాదు అని చూపెట్టారు. అవునండి. అజ్ఞానం తప్ప ఏం లేదు. అది అదే అన్నారు, అవిద్యాపూర్వకంగా ఉన్నన్నాళ్ళు అలాంటివే చేస్తూ హ్మ్. ఉంటారు, అవిద్య కారణం అని. అజ్ఞానం హ్మ్. అవిద్య రెండు ఒకటి. రాంబుద్రుడు గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. మేడం, అంటే ఒక తీవ్రమైన విచారణకు ప్రేరేపించే ఒక సత్యతపన ఏదైతే ఉందో, ఆ సత్యతపన అంటే మనిషికి బేసిక్గా సత్యతపన పుట్టాలి అంటే ఓ ఒక నేపథ్యం అనేది ఉండాలి కదా మేడం. అంటే ఒకటి మీకు చెప్పనా, ఆ, రాంబుద్రుడు గారు మీరు అడిగారు ఉమ్, కదా, ఇప్పుడు ఉమ్, మీరు చిన్నప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు తిన్నారు, అక్కడ అవును మేడం. ఎవ్వరూ మీకు చెప్పకుండానే అవి డ్రాప్ అయిపోయాయి. అవి ఎలా ఉమ్, డ్రాప్ అయ్యాయి? పెద్ద అవుతున్న కొద్దీ అందులో ఏం సారం లేదని మీకు అర్థమైపోయింది. అలాగనే ఉమ్. విషయాసక్తులు ఎన్నింటిలోనో ఉన్న మనస్సుకి పరిపక్వత వస్తున్న కొద్దీ అవి డ్రాప్ అయిపోతాయి. ఇందాక మాధురి గారు అన్నారు కదా, అన్ని వదిలేస్తాయని. అంటే వదిలేయబడతాయి, పరిపక్వత. ఎందుకంటే దానికి ఎవ్వరూ అవును ఏమీ చెప్పనక్కర్లే. ఎలాగైతే మనకి అంటే అక్కర్లేని విషయాలు డ్రాప్ ఉమ్, అవుతున్నాయో, మన లోపల కూడా ఉమ్. జ్ఞానం ఉంది కదండి. ఎప్పుడు బాహ్యం నుంచే అని మనం రైట్ అంటే కండిషన్ అయిపోయాం, అన్ని బాహ్యం నుంచే తెలుస్తాయని కదా. అంటే అట్లా కాదు మేడం, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు సత్యతపన తీవ్రంగా రావాలి అంటే ఒక ప్రేరణాత్మకమైన ఒక నేపథ్యం ఏదైనా ఉంటది. అది అంటే ఇప్పుడు అన్కండిషనల్ గా వస్తుందండి, దానికి నేపథ్యాలు ఏవి సహాయం చేయవు. అన్కండిషనల్ అన్కండిషనల్ గా అంటే అది ఒక అరుదుగా జరిగే సంఘటనే కదా. అంటే అరుదు అలా ఆ మాట్లాడకండి, ఎందుకంటే వినండి, మీరు ఎప్పుడైతే ఇప్పుడు త్రిపుర రహస్యంలో ఆయన ఏం చెప్పారు, దోషబుద్ధి, ఈ ప్రాపంచిక విషయాల్లో ఉన్న దోషబుద్ధిని నిరంతరం మనం స్మరిస్తే వాటిని పట్టుకుని వెళ్ళాడాలని ఉండదు కదా. నాకు ఇవే తినాలి, అంటే ఇవే తినాలి, ఇదే ఇంద్రియ ఇప్పుడు ఇప్పుడు సుఖాలే ఇప్పుడు ముఖ్యమని ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆయనకి మీరు ఎన్ని అవును. బోధించినా అతడి ఎక్కదు.
తనంతట తను ఫీల్ అవ్వాలి ఇందులో ఏమీ లేదని. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ సత్యతపన రావాలంటే ఇప్పుడు ఇప్పుడు అజ్ఞానంగా ఏదో జీవిస్తూ ఉన్నాం మేడం. అంటే ఇప్పుడు లౌకిక ఎక్కడ అంటే ఇప్పుడు ఒక్కసారి రాంబుద్రి ఆ, గారు ముందు మీ మనసులో కండిషనింగ్ వదలండి. అంటే అది అవసరము అన్న కండిషనింగ్ ముందు పక్కన పెట్టండి, అప్పుడు వినండి. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. విషయ ఆసక్తులకి త్రిపుర రహస్యంలో ఆయన చెప్పినట్టుగా దోషబుద్ధి, ఇవి ఎంత ఎక్కువ తిన్నా నాకు మంచిది కాదని నోటికి, ఇది ఎంత చూసినా నా కళ్ళకి మంచిది కాదు, ఇలా దోషబుద్ధిని మనం గ్రహించుకుంటే కానీ మీకు ఆసక్తి ఉన్నంతకాలం ఎవరు చెప్పినా మీరు వినరు. అందుకని దోషబుద్ధిని గ్రహించుకుని మనమే పైకి వస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు దోషబుద్ధిని గ్రహించాలి అనే ఒక ఆ, అది ఎందుకు స్థితి తెలియదండి? కూడా మీరు ఉంది. 10 సార్లు 10 స్వీట్లు 50 స్వీట్లు తిన్నా కడుపులో వికారం రాదా? అదెవరో చెప్పాలా? ఇంద్రియ సుఖాల్లో ఇబ్బంది ఉన్నదని ఎవ్వరు చెప్పక్కర్లే. అది అంటే ఒక 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 దోషం బయట ఉంది వాళ్ళు అని చెప్తేనే చెప్పుకోవడానికి. వస్తుందని మీరు కండిషన్ అయిపోతున్నారండి. ఇప్పుడు బయట వాళ్ళు ఆహా, బయట వాళ్ళు చెప్పకపోతే చెప్పడం రాదా? అంటే ఇప్పుడు 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 మీ సత్సంగమే ఉంది మేడం. ఇప్పుడు సత్సంగానికి వస్తేనే కదా 4 విషయాలు తెలిసి కాదు మనం కాదు. ఒక మీలో గాని సత్సంగానికి ఎంతమందియో వచ్చినా మీలో గాని దాని మీద వ్యవసాయాత్మిక బుద్ధి లేకపోతే మీరు గ్రహించలేరు. అంతే. అది అది నా గ్రేట్‌నెస్ కాదు. మీరు గ్రహించగలుగుతున్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ప్రేరణ మీ ఎక్కడి మీద నుంచి వస్తుంది మీకొచ్చింది. మేడం? మీరు అది నువ్వంటే కొంచెం పరిపక్వత ఉంది గనక అది ఏదో ఒకటి ఉంది, ఇవి కాదు అని ఎక్కడో మీకు అనిపిస్తోంది. అది పుస్తకాల వల్ల కాదండి. పుస్తకాల వల్లది ఏది నిలవదండి, మీకు గాని అనుభూతి లేకపోతే. ఎన్నో ఉన్నాయి పుస్తకంలో. మనం తీసుకుంటున్నామా? అంటే ఇది అనుభూతి అనుగ్రహమేనా? లేకపోతే మన కృషి మనలో మీకు తోటి యా దేవి వచ్చేదా? సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అన్నారా? మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ ఏంటి? ఎవ్రీ మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అది ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు మీరు? మనలో ఉన్న డివైన్ కరెంట్ మనకి ఎప్పటికప్పుడు ఇస్తుందండి గైడెన్స్. మరి తీవ్రమైన సత్యతపన కోటికొక్కరికే వస్తుంది కదా మేడం? ఎలాగ అలా మీరు జరుగుతుంది? రాసిన అంటే అది దాన్ని పట్టుకోకండి. అందుకే కృష్ణమూర్తి గారు ఓసారి గీతలో ఉన్న కొటేషన్స్ చెప్తూ ఉంటే వీళ్ళు అస్తమానం కొటేషనే చెప్తున్నారు కానీ విషయాన్ని అవగాహన చేసుకోవట్లేదని డంకన్ గ్రీన్లీస్ అనే వ్యక్తి, ఆయన ఫ్రెండ్, ఆయనేమో బ్లడీ గీత అంటే ఆయన లాగిసెట్, మీరు ఇలా అంటే వీళ్ళు చెప్పుల వర్షం కురిపిస్తారని. అంటే ఆయన అక్కడ అన్నది ఎందుకంటే ఆల్వేస్ దీస్ పీపుల్ ఆర్ కోటింగ్ దట్ కొటేషన్ వితౌట్ నోయింగ్ ప్రాపర్లీ. మనం అవును అవగాహన మేడం. అది చేసుకుని అది అది మాట్లాడాలి కదా. అవును మేడం. అది సహజంగా అంటే అది పాండిత్య నిరూపణ కోసం ప్రతి ఒక్కరు అలా చెప్తూ ఉంటారు. అది అంటే అది కాదు అలాగే మేడం. ఇప్పుడు అంటే మీరు ఎలా కండిషన్ అయిపోయారంటే సంబడి అవుట్ సైడ్ చెప్పాలి అని ఎందుకు కండిషన్ అవుతున్నారు నాకు అర్థం కాదు. నాకెవ్వరూ అవుట్ సైడ్ అలా అంటే మీరు ఎక్సెప్షన్ అండిస్తారు, అలా వాళ్ళు ఎక్సెప్షన్ అంటారు. మనుషులు కన్నింగ్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే ఎవరైనా కొంత జ్ఞానం పొంది వాళ్ళు ఎక్సెప్షనా? ఏం మనం ఎందుకు కాదు? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్, అదే కదా కృష్ణమూర్తి గారు, అందరూ కూడా దానికి అర్హులే. ఒక టాపిక్ మనం చదివాం కదా, ఎందరో కొద్ది మంది ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు అవతల టీచర్లు ఆ జ్ఞానం ఇవ్వకపోవడం వల్ల అని కూడా ఆయన చెప్పారు కదా. మరి 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 ఇప్పుడు అదే కదా మేడం. ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు, టీచర్లు కానీ, సమాజం కానీ ఆ జ్ఞానం వైపు నడిపిస్తేనే కదా కొంత ప్రేరణ జరిగి సత్యతపన కోసం అంటే ఆ, మీరు నిల్లా, కృషి చేస్తారు. మీ యు ఆర్ నాట్ పొటెన్షియల్లీ డివైన్. మీరు డివినిటీ లేదా? మీరు ఉన్న ఎప్పుడు అది ఎలా దాన్ని ఆలోచిస్తారంటే, వినండి రాంబుద్రి గారు, యు ఆర్ కండిషన్డ్ విత్ దిస్ టైప్ ఆఫ్ థాట్ దట్ ఐ ఆమ్ నథింగ్. నేను మట్టి ముద్దని, బయట వాళ్ళు నాకేదో చెప్పాలి. అప్పుడు మాత్రం మట్టి ముద్ద ఎలా గ్రహిస్తుందండి బయట వాళ్ళు చెప్తే మాత్రం? ఇప్పుడు మరి ఇదే సత్సంగ క్లాసు ఎంత వందల మందిని ఇక్కడ కూర్చోబెట్టి వినమంటే వింటారా? సత్సంగ ప్రేరణ అనేది లేదా? సత్సంగ ప్రేరణ ఉంది కదా, లేదా? అది ఎవరి వల్ల వచ్చిందంటారేంటి?
మీరు ఎక్కడ కండిషన్ అయిపోతున్నారంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని. మరి లలితా సహస్రనామంలో ఏంటి, మహాత్ములందరూ ఫ్రమ్ ఇన్సైడే అన్ని జరుగుతాయని చెప్తున్నారు. అవుట్ సైడ్ నుంచి అన్న దానికి మనం ఏంటంటే కొంత ఏంటి, మన ఇంద్రియాలు ఎటు వెళ్ళిపోకుండా మనుషులకి ఒక సెక్యూరిటీ కావాలండి. అందుకే ఒక కల్టులో చేరతారండి. భద్రత, నేను అలా దానికి చెందాను, నాకు ఇంక పర్వాలేదు, నేను బాడీని, ఈ అజ్ఞానం వల్ల మనకి భద్రత అవసరం పడింది. అసలు భద్రత అవసరం ఏమిటి, ఎవరికి భద్రత? అవునా? మీరు ఆలోచించి ఎవరినైనా అడగండి, ఏ కల్టులో చేరిన వాళ్ళు కూడా సత్యతపంతో చేరరు. దే వాంట్ సమ్ గ్రూప్ సెక్యూరిటీ. అది 100% కరెక్టే మేడం. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ధ్యానం గాని యోగం గాని అంటే మాట్లాడేదానికి మీలోంచి మీకు వచ్చిన దాని వల్లే కదా మీరు ఇటు వస్తున్నారు. అల్ల వాళ్ళు చెప్పారు ఎంతకాలం నిలుస్తాయండి ఆ చెప్పినవి? మనలో ఇప్పుడు ఉన్న తపన నాలోంచి వల్లే నాకు మనం వస్తాం అటు. ఇప్పుడు నాలోంచి నాకు రావడం అంటే నేను విచారణ ద్వారానే ఈ స్థితికి వచ్చానా? అదేనా అంతే కదా, మీరు జరిగిందా అది? మందిరాలు తిరిగారు, ఆ పిలిగ్రిమేజ్ అంటూ ఎక్స్కర్షన్లు చేసుకున్నారు, ఇవన్నీ చేసాక నేనేం పొందట్లేదని మీకు కొంచెం అవగాహన వస్తుంది. పూజలు చేస్తున్నారు, వాళ్ళు అక్కడికి ఇక్కడికి పుణ్యక్షేత్రాలని వెళ్తూ ఉంటారు. బట్ వాట్ ఐఎమ్ గెయినింగ్ అని మీరు చూసుకుంటే యు గెయిన్ నథింగ్ అబౌట్ దిస్. అంటే యు గెయిన్ ప్రాపంచిక విజ్ఞానం వచ్చి రావచ్చు. ఉమ్. అలా వాళ్ళు ఇలా జీవిస్తారు, వీళ్ళు ఇలా జీవిస్తారు, అక్కడ అమెరికాలో ఇలా ఉంటారు, ఆస్ట్రేలియాలో ఇలా ఉంటారు, ఇవన్నీ వస్తాయి. వాటి వల్ల అందుకని మీ మనసులో మీరు ఆలోచించుకోండి, మనకు వచ్చినదంతా కూడా మన లోపలే. మనకి మహా కష్టంలో ఒక్కొక్క పాఠం వస్తూ ఉంటుంది. ఆ పాఠాలే మనకి చాలా ఉంటాయి మన హృదయాల్లో. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు బయట వాళ్ళు అవును. చెప్పారంటే ఒక్కసారి వినండి, కన్ఫర్మేషనే ఉంటుంది తప్ప బయట నుంచి ఒక బాలయోగి అని ఒక భూగర్భంలో ఉన్న యోగి గారితో మాట్లాడుతున్నప్పుడు అదే అదే అన్నారు. నాకు వచ్చిన అనుభూతి కన్ఫర్మేషన్ కి నేను బండెడు పుస్తకాలు చదివాను అన్నారు. అంటే మనకి ఉన్న దానికి కన్ఫర్మేషనే గానండి, లేనిది ఎవడు పొందడు బయట నుంచి. నేను ఒకటి చెప్పనా అండి? చెప్పండి. నాకేమనిపిస్తుందంటే నాకు కృష్ణమూర్తి గారు రాసిన బుక్కు 2016 ఆ టైంలో జనరల్గా క్యాజువల్గా తీసుకొని చదివాను. చదివినప్పుడు ఆయన వేసిన క్వశ్చన్స్ అంతకు ముందే మనలో అలాంటి క్వశ్చన్స్ అనిపిస్తూ ఉన్నప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతాము అనిపించింది. అంటే వెరీ గుడ్, ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ గమనించి సేయింగ్. చూస్తే అలా లేకపోతే ఇప్పుడు మనం గమనించి కనెక్ట్ చూస్తే అవ్వం. గమనించి చూస్తే మనకు కూడా ఇక్కడెక్కడో రాంగ్ జరుగుతుంది అని ఒక ఆలోచన వస్తూ ఉంటది. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని ఒక సంశయము, సమాజం మీద ఒక ఒక ఇది రాంగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే ఒక అండర్‌స్టాండింగ్ కొంత సీడ్స్ ఉంటాయి. అవి అవి ట్రిగ్గర్ అవుతున్నాయి అవును, అనిపించిందండి. ఆల్రెడీ ఉన్నప్పుడు గానీ మనం తీసుకోం అది. ఆ! మన లేకపోతే క్వెషనింగ్ ఉంది కొంత. విమర్శించి పారేస్తారు. ఏంటి అర్థం లేకుండా చెప్తున్నారు. అందుకే కొంతమంది ఆయన పర్వర్టెడ్ మనిషి అని పేరు పెట్టారు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఆ జ్ఞానం లేక. హ్మ్. అదే. ఆల్రెడీ మనం కొంచెం యాంటీగా సొసైటీలో జరుగుతుంది రాంగ్ అన్న ఆలోచన ఉన్నప్పుడే కృష్ణమూర్తి గారిది ఈజీగా ఎక్కుద్దేమో అనిపిస్తది చూస్తుంటే, అంతే, బ్యాక్ అదే చూస్తుంటే. దాన్నే నేను వ్యవసాయాత్మక వృద్ధి అన్నాను. అంటే ఆల్రెడీ కొంత ఉండకపోతే వి డోంట్ గ్రాస్ప్ దట్ అన్నదానికి. ఇప్పుడు అవును. ఉన్నది ఒక ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్తున్నారు అనుకోండి, మనకి ఏమి జ్ఞానం లేదు దాని పట్ల, వి డోంట్ క్యాచ్ దట్. సేమ్ థింగ్ హియర్ హ్మ్. ఆల్సో. అవును. మనకు కూడా దేవుడు ఏంటిది వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని క్వశ్చనింగ్ ఉంది. ఆయన ఇంకో క్వశ్చన్ వేశారు. ఇదేంటో ఆసక్తి వచ్చి వెళ్తాం దాన్ని చదవటానికి, వినటానికి. అది ఆ క్యూరియాసిటీ ఉంది బ్యాక్ ఆల్రెడీ. ఆ బ్యాక్ అది లేకపోతే వి కాంట్ క్యాచ్ దట్. అవునండి. మన బిలీఫ్ ఉండి సెక్యూరిటీ థ్రెట్ ఫీల్ అవుతాము ఆయన చేసే క్వశ్చన్స్ కి. అంటే అంటే ఇక్కడ స్థాయి భేదం వలన మనం
స్థాయి పట్టుకోలేకపోతున్నాం అన్నట్టు రామముద్రి గారు, ఇంతకు ముందు మనం చదవచ్చు ఎక్కడో గాని, స్థాయి భేదాలన్నవి పెట్టకండి. ఎందుకంటే సింపుల్ గా తీసుకోండి విషయం. ఇప్పుడు మాధురి గారు చెప్పినట్టుగా ఇలా మీరు మాట్లాడారనుకోండి, స్థాయిలు ఏది కాన్స్టెంట్ కాదు. తపన ఉంటే ఇది ఏదైతే మీరు తప్పిస్తారో అది పట్టుకుంటారండి. ఇప్పుడు చూడండి, ఒక విషయం 4 చోట్ల నేను ఎంతైనా కొన్ని విషయాలు అసలు నా బుర్రలోకి రిజిస్టర్ అవ్వట్లే. ఆ తపన లేకపోవడం వల్ల నాకు రిజిస్టర్ అవ్వవు. కొందరికి రిజిస్టర్ అవుతున్నాయి. సో అది ఉండాలి. నేను అన్నది అది. అన్ను అక్కడ స్థాయి కాదు. ఒకటి ఉమ్. ఒకటేంటంటే అండి, ఇప్పుడు మనం మొదలుపెట్టి మనకి ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈయనలాంటి థింకర్ ఒక ఆయనని కలవగలిగే అవకాశం, అదొక ఆపర్చునిటీ వచ్చినాక మన లైఫ్ లో ఒక్కొక్క ప్రాబ్లం మనం చూస్తున్నప్పుడు ఈయన వేసిన క్వశ్చనింగ్ ఆ సీడ్స్ ఫ్లేవర్ అవుతా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మనకి ఎప్పుడైనా అదే ఓ నేను మనం అంటుంది. చేసింది అంటే ఆల్రెడీ మనలో ఉన్న దానికి మనకే రాకపోతే వి డోంట్ టేక్ దట్. అది అలా వదిలేస్తాం. అవును 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 దాంతో పాటు మనకు వచ్చే కష్టాలు వచ్చినప్పుడు మనం చూసే విధానంలో నుంచి ఆ ప్రాబ్లం నుంచి ఆ తపన పెరుగుతా వస్తుంది. ఎస్. ఇది ఆ ఇది కరెక్ట్, సత్యానికి ఆ ఇది పవర్ కరెక్ట్, ఇది ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని ఆ కన్ఫర్మేషన్ మనకి 100% వచ్చినాక ఇక మొత్తం అన్ని ఫేక్ గా, అన్ని రాంగ్ గా, ఫాల్స్ ఇల్యూషన్స్, మొత్తం భ్రమ అన్ని కనిపిస్తాయి క్లియర్ గా. అప్పుడు కనిపించినట్టు పడిపోతున్నాయి. అవునండి. ఇప్పుడు రామముద్రి గారు, మీరు ఇంతకు ముందు చదివినటువంటి విషయాలను పక్కన పెట్టేయండి. స్థాయి భేదాలు అలాంటివన్నీ పెట్టుకుంటే మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. అంటే అదే మేడం. అంటే లేవా ఇప్పుడు ఉన్నాయా అన్నది కాదు. అలా ఎందుకు మనం ఆలోచించాలంటాను. అలా అయితే అంటే ఏమిటి చేస్తారు ఏంటంటే తెలుసా? ఇప్పుడు కృష్ణమూర్తి గారు పునర్జన్మని ఖండించలేదు. ఆ జ్ఞానాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. అలాగే స్థాయి భేదాలు అనే జ్ఞానం మన ఏం చేస్తుంది? నేను ఈ స్థాయిలో ఉన్నానులే, నాకు ఎప్పుడులే ఇంత వేగం ఎక్కడొస్తుంది అనే వాటికి వాడుకుంటాం. అవి ఎందుకు ఆ స్థాయి ఎస్కేపిజం. భేదాలతో మనకి ఇప్పుడు పని? అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారి గురించి ఒక 20-30 ఏళ్ల క్రితం విన్నప్పుడు అది అర్థం కాక విసుగొచ్చేది మేడం. అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే కదా నాకు ఆ క్లారిటీ దొరుకుతున్నది అనేది అట్లా ఇది అంటే మీకు అది కూడా ఈ అంటే మధ్యలో అనిపించింది, మీరు ఇన్ని పుణ్యక్షేత్రాలు చూసారు, ప్రతి నెల ప్రతి 2 నెలలకో మీరు ఇటు అటు వెళ్తూ ఉంటారు, అవన్నీ చేసాక వాట్ ఐ గెయిన్డ్ అని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు అర్థమైంది, ఇన్ని పూజలు చేశాను, ఇన్నిసార్లు షిరిడి వెళ్ళాను, ఇన్ని పారాయణలు చేశాను, నాకేమొచ్చింది అని మిమ్మల్ని మీరు చూసుకోకపోతే మీరు నేను చెప్పేది ఎందుకు అవగాహన చేసుకుంటారు? ఇంకోటి అది మీరు ఏంటంటే అండి, మర్చిపోతున్నారు. స్థాయి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు అన్నది మీరు చూడటం లేదు. ఉమ్, ఇంకోటి ఏంటంటే స్థాయి భేదం ఉందని గాని ఇలాంటి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఇవి నమ్మకాలుగా ఉండిపోతాయి, మళ్ళీ అది బిలీఫ్ ఆ గా నమ్మకం మారిపోతాయి. అడ్డుతుంది ఆ అనంతత్వాన్ని అనుభూతికి. ఉమ్. నేను కొట్టిపారేయడానికి కారణం అదండి. ఎందుకంటే అవి దేనికి పనికిరాని పరిజ్ఞానం. మన్ని ఇంకా కింద స్థాయిలో ఉంచడానికి సహాయం చేస్తుంది. అంటే ఎక్కడికి ఏ మాత్రం తపన అన్న దాన్ని ఎంకరేజ్ చేసుకోం మనం. మాధురి గారు, మీకు టైం ఎంత అయింది అమెరికాలో? 10:15 అయిందండి, పిఎం ఓకే, నైట్. 10:15 అంటే పర్వాలేదు. ఓకే. వసంతలత, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? రామలక్ష్మి గారు, దుర్గా రామలక్ష్మి గారు, అర్థమవుతోందా? అర్థమవుతుంది మేడం. సంతోషం. రామబుద్రి గారు, ఇప్పుడు మీకు అర్థమవుతోందా విషయం? అర్థం అవుతుంది మేడం. అంటే ఏం లేదు మేడం. అంటే మనల్ని మనము నిరోధించుకోవడానికి ఏర్పడిన అంటే ఇవన్నీ తోడ్పాటు అవుతున్నాయి. ఈ జన్మ పరంపర అని, ఇది స్థాయి భేదం అని, ఆ ఒక సోపాన మార్గం అంటే అని, అవి ఇలాంటివన్నీ తోడ్పాటు అవుతున్నాయో లేదో గాని, వై డోంట్ యు లీవ్ దట్ నాలెడ్జ్? ఆ గతం వదిలేయొచ్చు కదా. దాంతో కంపారిజన్ ఎందుకు మనకి? నేను చదివాను, వాటిని ఎందుకు వదిలేయండి అక్కడికి.
అవును, వదిలేయాలి. ఇంకొకటి ఏంటంటే నిరంతర తీవ్ర తపన, ఆ, విచారణ అనేది సాగాలి. అది దానికోసం అలగాలి కాదండి. ఒక్కసారి రాంబుద్రి గారు, అదేమీ రూల్ లేదు. మీకు ఎప్పుడైతే ఇప్పుడు మాధురి గారు చెప్పినట్టుగా వీటిలో లేదు అని తెలిసిపోతుందో, ఇవి ప్రయోజనం కాదు అని, ఆటోమేటిక్గా పక్కన పడేస్తున్నాం. ఒక వస్తువు మీకు ఇంట్లో పనికి రాకపోతే పక్కన పడేస్తారు. అలానే ఈ మనసులో అక్కర్లేనివన్నీ మీరు పడేస్తూ ఉంటారు. ఈ హ్యాబిట్స్, ఈ ఫంక్షన్కి వెళ్ళడాలు, ఈ 10 మందితోటి గ్రేట్ అనిపించుకోవడాలు, ఇవన్నీకి గడ్డిపోచలా తీసి పారేశారు అనుకోండి, మీరు యూ డోంట్ ట్రై దట్, అప్పుడు మీ బిహేవియర్ మారిపోతుంది. అంటే ఇప్పటికే చాలా ఆ, రాలిపోతున్నాయి. ఇంకా మరి ఇంకా ఉన్నాయి మేడం. మ్మ్. చాలా అదైతే అవి కూడా మీరు జ్ఞానంగా వాస్తవం. చూస్తూ ఉంటే అక్కర్లేనివి రాలిపోతాయండి. కరెక్ట్ మేడం. మీరు అనుకుంటున్నారు కానీ మీలో ఉండబట్టే మీరు క్యాచ్ చేస్తున్నారు. ఇదేం బయట నుంచే కాదు. నేను చెప్తే మాత్రం వేలాది మందికి చెప్తే వేలాది మంది మారిపోతున్నారా? అవును మేడం. ఓకే అండి, క్లోజ్ చేసేద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే.